అధ్యక్షులు చంద్రమతిగా సహజ నటి వర్ధమాన నటి ఆమె వీరమణి గారు చాలా చక్కగా నటించారు. ఇంతవరకు నాటకం సంపూర్ణమైంది. ఇప్పుడు సభా కార్యక్రమం పరమేశ్వర్ గారు కార్యక్రమాన్ని తదేవ లగ్నం తుదిరం తదేవ తారాబలం విద్యాబలం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా చెల్లెలు మంచిలేండి. ఒకసారి ఇద్దరు దాంట్లో పట్టుకోరా, దాంట్లో పట్టుకోవాలి ఇలాగా. ఖర్చంతా భరిస్తాము, మీరు నాటకం పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు. అయితే పేరు కానీ వాళ్ళ అడ్రస్ కానీ చెప్పొద్దని చెప్పారు. పేరు ఒకటి చెప్తున్నాను. వారికి శతకోటి వందనాలు. ఇలాంటి కార్యక్రమానికి మా శివాని ఆర్ట్స్కు చేసినందుకు మా మేడం గారు కూడా, శిల్పారెడ్డి గారు కూడా ప్రతిసారి చీరలు, లేడీస్ ఉంటే కంపల్సరీ చీరలు, మన పరిషత్తులో కూడా అందరికీ చీరలు వారి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. శాల్వలు కానీ ఏదైనా ముందుకుండి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు చెప్తూ, మరి మీరందరూ వాళ్ళను ఆశీర్వదించాలి ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుకు వచ్చి చేసినందుకు. కాబట్టి అమ్మ ధన్యవాదాలు, మీకు శుభాకాంక్షలు. మీ పుట్టినరోజు తర్వాత పెళ్లి రోజు కూడా ఇదే ఉన్నట్టుంది. కంకణం చాలా సంతోషము. ఇప్పుడు ముఖ్య అతిథులు గారు మాట్లాడుతుంటే కోసం. మహడి శిష్యురాలు డ్యాన్స్ చేసిన అమ్మాయి మొన్న దుబాయ్లో ఉంటే కలిసాం. ఆ భవానీ అక్కడ డ్యాన్స్ క్లాస్ నడుపుతోంది. తర్వాత సంవత్సరం నేను కృష్ణుడు కలిశాను. నారాయణ రెడ్డి గారు, సుమన్ గారు, బాబు మోహన్, శివాని ప్రోగ్రాంలో భవానీ ప్రోగ్రాం. మాకు దాదాపు 30 సంవత్సరాలు పైగా పరిచయం. 30 సంవత్సరాల ముందర అప్పుడు హైదరాబాద్లో అద్భుతమైన నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి అయ్యదేవర పురుషోత్తమరావు గారు, వాళ్ళ బాబాయ్ గారు అనుకుంటారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారిని మనకి స్పీకర్గా కూడా చేశారు వారు. ఆ పురుషోత్తమరావు గారు వారం పాటు పెట్టేవారు, 10 రోజులు పెట్టేవారు. చాలా శ్రమ పడేవారు ఈ నాటక రంగం గురించి. ఎందుకంటే తెలుగు భాషను పరిపుష్టం చేసింది పౌరాణిక పద్యాలు, అవధానాలు. ఈ రెండు మనకు తప్పితే, ఈ పద్యాలు తెలుగు భాష తప్పితే మిగతా వాటిలో లేవు. ఉన్నాయని చెప్పుకుంటారు కానీ చాలా స్వల్పం. అందులో నా ఫేవరెట్ క్యారెక్టర్. ఇప్పుడు సార్తో చేసిన తర్వాత సార్ అన్నారు, యువతను ఎట్లయినా సరే దీనికి ఎంకరేజ్ కావాలి అని. దీనికి అన్నిటి కోసమని గత సంవత్సరం నుండి కష్టపడుతున్నానండి. కురుక్షేత్ర అని పేరు కూడా కురుక్షేత్ర అని పెట్టుకున్నాను. మొదట ఈ ప్రోగ్రాము కురుక్షేత్రానికి సంబంధించి, మన మహాభారతానికి సంబంధించి అందరికీ తెలవాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ₹1 కోటి బడ్జెట్ అనుకున్నాను. ఆ తర్వాత ఇంకొన్ని యాడ్ అయిపోయి 4 కోట్లకు అయిపోయింది. ఇప్పుడు ఏకంగా 15 కోట్లకు అయిపోతుంది ఆ బడ్జెట్. ఏకంగా 30 నుంచి 50 ఎకరాల్లో కంప్లీట్గా భారీ సెట్స్తోని మొత్తం మహాభారత కాన్సెప్ట్ని, వాళ్ళు వాడిన ఆయుధాలు కానీ, వాళ్ళు ఇచ్చిన సందేశం కానీ, ఆ యుద్ధ సన్నివేశాలు కానీ, ఆ పౌర నాటకానికి సంబంధించినవి కానీ మొత్తం అక్కడ మీకు సెట్టింగ్స్లో కనిపిస్తాయి. ఓవరాల్గా ఇండియా వైడ్గా ఉన్న 35,000 ఆర్టిస్ట్ని ఒక దగ్గరికి తీసుకొని వస్తున్నామండి. దీనికి అండర్ వన్ రూఫ్ అనే నేమ్ పెట్టుకున్నాను నేను ఇంగ్లీష్లో. అండర్ వన్ రూఫ్ అంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం, అన్ని కళల రంగానికి సంబంధించి ఒక చూరు కింద అందరినీ ఒక దగ్గరికి, అంటే నాటకాలకు సంబంధించి కానీ, కూచిపూడి, భరతనాట్యం, మన భారతదేశానికి సంబంధించిన ప్రతి
కళలకు సంబంధించిన కళాకారులను అందరినీ అక్కడికి పిలిపిస్తున్నాను. అందులో మీకు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే గీతోపదేశం చేసినప్పుడు అర్జునుడికి ఎలా అయితే కనిపిస్తాడో ఆ విశ్వరూపము 80 అడుగుల స్టాచ్యూతోని ఆడ కనిపిస్తాడు. మొత్తం 5 స్టేజులుగా విభజించాను. ప్రతి ఒక్క స్టేజ్ ఒక కళలకు ఇచ్చాను. ఒక దాంట్లో నాటకానికి, ఒక దాంట్లో డాన్స్కి, ఒక దాంట్లో సంగీతానికి, ఒక దాంట్లో పాటలు పాడేవాడికి. అలాగే ఇప్పుడు మేడం గారికి, వీరమణి గారికి ఎలాగైతే సన్మానం చేశారో అలాగే శ్రీకృష్ణుడి భగవాన్ దగ్గర 6th స్టేజ్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఘనంగా సన్మానం కూడా ఏర్పాటు చేస్తున్నామండి. దీనికి కంప్లీట్గా నిద్రాహారాలు మానేసి ఓవరాల్ ఇండియా వైడ్గా స్పాన్సర్షిప్ కోసం తిరుగుతూనే ఉన్నాను. ఇంకా తిరుగుతూనే ఉన్నాను. గవర్నమెంట్ని ఆశ్రయిస్తున్నాను. ఇప్పటి వరకు అయితే 8 కోట్లు కలెక్ట్ అయినాయండి. నాకు ఇంకా 7 కోట్లు కలెక్ట్ అవ్వాలి. అండ్ ఒక హెచ్ఆర్ టీంకే నాకు 10 లక్షల ఖర్చు వస్తుంది. ఒక హెచ్ఆర్ దీన్ని విభజించి రాయడానికి. అయితే దీన్ని చేయడానికి గల కారణం అండి, ముఖ్యంగా ఇక్కడున్న గవర్నమెంట్తో మాట్లాడి ప్రతి స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని విజిట్ అవ్వాలని ఒకటి, ప్రతి వాళ్ళకి మన ధర్మాన్ని బోధించాలని ఒకటి, రెండోది హిందూ ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ తరపున ప్రతి ఏరియా వైజ్గా మేము ఈ నాటకానికి నేర్పించాలని, ఇప్పుడు గురువు గారు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళని మిమ్మల్ని మీ టైమే తీసుకొని, సార్ సాటర్డే కానీ సండే కానీ ఇగో ఇక్కడ మీకు ఒక షెడ్ వేస్తున్నాము, ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ మేము మార్కెట్ చేస్తాము, వాళ్ళందరికీ ఈ కళలు నేర్పించండి అని మా సంస్థ ద్వారా ముందు పడాలని దీన్ని నిర్ణయించుకున్నామండి. ఈ కురుక్షేత్రం నుంచి వచ్చిన ఏ ఇన్కమ్ అయినా దీనికోసమే ఖర్చు పెడదామని అనుకుంటున్నామండి. అలాగే వీలైతే గవర్నమెంట్కి ఒక సందేశాన్ని, ఎలా అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీటీ టీచర్లు వీళ్ళందరూ ఎలా వస్తున్నారో, కూచిపూడి నృత్యం నేర్పించే వాళ్ళు, నాటక రంగాన్ని నేర్పించే వాళ్ళు కూడా వీళ్ళకు కూడా ఇలాంటి ఉద్యోగాలు కల్పిస్తే ప్రతి ఒక్క స్కూల్ చిల్డ్రన్కి ఇది వెళ్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే లాస్ట్ టైం మేము 9 రోజుల ప్రోగ్రామ్ చేసాం ఇక్కడ శివాని ఆర్ట్స్ తరఫున. మేడం గారు రాక్షసి క్యారెక్టర్ చేశారు. మా పిల్లల్ని తీసుకొని వచ్చాను, చిన్న పిల్లల్ని, తెలిసిన పిల్లల్ని తీసుకొస్తే వాడు ఇలా దాక్కొని చూశాడు. ఆ తర్వాత నేను ఆ రోజు అన్నాను, అరే నువ్వు హోంవర్క్ చేయకుండా ఏమన్నా పిచ్చి పనులు చేస్తే పిలిపిస్తారని. వాడు ఈ రోజుకి వాడు ఆ భయంతోనే ఉన్నాడు. ఇంకా మీరు అదే క్యారెక్టర్లో ఉన్నారు వాడికి, కానీ ఆ భయం ఉంది. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాడు ఇది క్యారెక్టర్. అండ్ సార్ గారిని ఆ రోజు కృష్ణుడి వేషంలో చూశారు. ఇంకా మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నాడు. నేను ఆ రోజు దేవుడు కృష్ణుడితో ఫోటో దిగినా అని చెప్పి. సో పిల్లలకి ఏంటి అని అంటే అండి, వెంకటేశ్వర సార్, ఇవన్నీ పిల్లలకి ఏమవుతుందంటే మన ధర్మం గురించి తెలుస్తుంది. ఎవరు శిక్షిస్తారు, ఎవరు ఆశీర్వదిస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ కురుక్షేత్రంలో కూడా 5 ఉంటాయండి. మీకు మ్యూజియంస్ ఉంటాయి. ఒక నుంచి ఎంట్రీ, ఒక దగ్గర నుంచి ఎంట్రీ, ఒక్కొక్క దానికి ₹1 కోటి ఖర్చు చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కృష్ణుడి వేషం వేశారు, మనకి డైరెక్ట్ విజిబుల్ ఉండరు వీళ్ళు, మధ్యలో సిల్క్ తెర ఉంటుంది. పిల్లలందరూ అలా పాస్ అవుతుంటే వీళ్ళు ఇక్కడ ఏదో యాక్టింగ్ చేస్తూ లోపల వాళ్ళ పని వాళ్ళే చేస్తుంటారు. కానీ అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఓకే లార్డ్ కృష్ణ ఇలా ఉంటాడా, మన దేవుడు ఇలా ఉంటాడా అని ఆ సెట్టింగ్ మొత్తం అలా మనం ఎలాగైతే మనం ఆ స్వర్గంలో కానీ ఇక్కడ దేవతలు ఎలా అయితే ఉంటారో అలాంటి సెట్టింగ్స్తో వాళ్ళకి రియలిస్టిక్గా చూడడానికి తీసుకొని వస్తున్నాము. ఇలా హిందూ ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ పేరు మీద ఇది నేను ముందు పడుతున్నానండి. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఇకపై అన్ని విజయాలే కావాలని కోరుకుంటూ మీ ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇప్పుడు తల్లిదండ్రులకి 6 సంతానం అయితే నేను 5వ నెంబరు. మా నాన్నగారు మంచి భజన కీర్తనలు పాడేవాళ్ళు. వారి వారసత్వం నాకు వచ్చిందని మా అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు మీ మధ్యలోనే ఉన్నారు. ఈరోజు అమ్మా రా అమ్మా, ఇందాకే పిలవాల్సిందే నేను. ఈరోజు నా పుట్టినరోజు. మీ అందరి పొలం పనులు ఇవన్నీ ఉండేవి. అప్పట్లో ఎక్కువ సంతానం ఉండటం వల్ల చదివించలేకపోయారు. పెళ్ళైన తర్వాత మా వారు వాళ్ళ నుంచి నేర్పించి నైట్ బడు పుస్తకాలు తీసుకొచ్చి ఆయన నాకు చదువు నేర్పించారు. మొదటి గురువు ఆయన.
అవన్నీ చెప్తే నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు. అన్నిటికీ ఇప్పటికీ రథసారథి నన్ను ఎక్కడ ఏ తంగిళ్ళలో నాటకం ఆడాము. తెల్లారిపోయింది, అక్కడ బాగా అలసిపోయి ఉన్నాను. కార్లో పడుకున్నాను. తెల్లారేసరి ఎప్పుడు తీసుకొచ్చారో హైదరాబాద్ వచ్చేసినావు దిగమ్మ అన్నారు. నన్ను ఎన్నంటే ఉండి కాపాడుకుంటారు మహానుభావులు. వారు నాకు దొరకటం, నా భాగస్వామి అవ్వటం ఆ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ కళారంగానికి రావటానికి ప్రధాన కారకులు తడకమళ్ళ రామచంద్రరావు గారు, అలాగే మొదటి గురువులు హార్మోనిస్ట్ గారు, ఆయన పేరు పానుగంటి చంద్రశేఖరరావు గారు, మహానుభావులు. ఆయన పరిషత్ నాటకాలకి మంచి హార్మోనిస్ట్ గారు. వారు ఇప్పుడు లేరు, కరోనా టైంలో మిస్ అయ్యారు. మహానుభావులు వారు నాకు మొదటి గురువు. వారి దగ్గరికి తీసుకెళ్ళిన వారు తడకమళ్ళ రామచంద్రరావు గారు. వారు మిర్యాలగూడెం సంస్థ వ్యవస్థాపకులు. వారి ద్వారాగానే నేను ఈ రంగస్థలానికి పరిచయం అయ్యాను. అంతకుముందంతా భజనలు పాడుతూ తిరుపతిలో సంగీతం 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ భజన కీర్తనలు వృత్తికి పనికిరా అంటే పాడుతున్నాను కానీ అది జీవనాధారంగా మిగలలేకపోయింది. అంత ప్రోత్సాహం లేకపోయింది. సార్ దగ్గర ఒక పద్యం నేర్చుకున్నప్పుడు తెనాలిలో పోటీల్లో నన్ను తీసుకెళ్లారు. మొట్టమొదటి పాత్ర నేనేం చేశానంటే మండోదరి కళ్యాణం నాటకంలో రావణ బ్రహ్మ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశాను. ఆ రోజు నాకు ఇంత పెద్ద ఇగ్గు పెట్టి మొత్తం అంతా వైట్ కలర్ వేసి పెద్ద ముసలావణ్ణాగా చూపించారు. ఆ రోజు నేను సార్ని అడిగాను, తడకమళ్ళ గారు ఈరోజు రావాల్సి ఉండే, వారికి చిన్న కాలుకి కొంచెం దెబ్బ తాకి ఆయన రాలేకపోయారు. వారి ఆశీస్సులు ఈరోజు ఉంటే నాకు నా జన్మ సార్థకమైంది అనుకునేదాన్ని. మిస్ అయ్యాను. సార్ మీ ఆశీస్సులు నాకు ఉండాలి. వారు ఆ రోజు అన్నారు, అమ్మ నువ్వు ఈరోజు ఇంత పెద్ద ఆవిడ క్యారెక్టర్ ఎత్తున్నా నన్ను ఏం ఫీల్ కావద్దు, నీకు ముందు ముందు చాలా భవిష్యత్తు ఉందమ్మా, చక్కగా రాణిస్తావు, నువ్వు ఈ క్యారెక్టర్ చేయాల్సిందే అన్నారు. ఉన్నది 3 పద్యాలు, ఒక పాట ఉంటుంది. అదే ప్రైజ్ రాలేదు కానీ నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. పలానా పలానా క్యారెక్టర్ అని ప్రత్యేకంగా పెద్దలు పిలిచి అమ్మ బాగా చేసావమ్మా అని చెప్పి అన్నారు. ఆ రోజు సార్ అన్నారు, ఇంకా ముందు ముందు మంచి పేరు వస్తుంది, నీకు వీరమ్మ కాదమ్మా, ఇక్కడి నుంచి వీరమణి అని పేరు పెడదాం అని చెప్పి పేరు మార్చారు. నా పేరు అలా మారింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరమ్మ. ఈ రంగస్థలంలో నన్ను వీరమణిగా మార్చారు తడకమల్ల గారు. వారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. అలాగే చంద్రమతి క్యారెక్టరు అద్దంకి శంకర్రావు గారు గురువుల వారి దగ్గర కరోనా టైంలో నేర్చుకున్నాను. వారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఎంత చక్కగా నేర్పించారంటే ఆయన ఆ టైం అంతా నా కోసమే ఇచ్చి నేర్పించేవాళ్ళు. వారికి 70 సంవత్సరాలు ఉంటాయి, మహానుభావులు. వారికి ఆరోగ్యం బాగలేక రాలేకపోయారు. ఈరోజు వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఉయ్యూరు నాగేశ్వరరావు గారు, బొత్స సూర్యనారాయణ గారు, అలాగే వినాయకరాజు గారు, అలాగే గుంటూరు సురేష్ గారు ఈరోజు వచ్చారు. వారు వీరందరి ప్రోత్సాహంతో నేను ఇంతవరకు వచ్చాను. అలాగే శ్రీకళా నిలయం వ్యవస్థాపకులు శివప్రసాద్ మామయ్య గారు, వారి ప్రోత్సాహంతో ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు ఆశీస్సులు ఇవ్వాలి మామయ్య గారు. వారు నేను ఎక్కడ కార్యక్రమం మా నాటకం ఎక్కడున్నా కూడా వారు రావటం, వీడియో తీయటం, అప్లోడ్ చేయటం, పెద్దలు అది చూసి మళ్ళీ ఫోన్ చేసి మంచి మంచి నాటకాలు పెట్టించటం, అలాగా నా రంగస్థల అలా నడుస్తూ ఉంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, నన్ను ఎప్పుడూ ఇలా మీ ఎల్లో ఒక బిడ్డలాగా చూసుకుంటారని భావిస్తున్నాను. అలాగే నా కళని గుర్తించి శివాని ఆర్ట్స్ వారు, పరమేశ్ అన్నయ్య గారు, అలాగే శ్రీదేవి మేడం గారు వచ్చి ఉంటే బాగుండేది. వారి ఆశీస్సులు తీసుకునేదాన్ని. మహిళల్ని ప్రోత్సహించాలనే వారి హృదయానికి మా ధన్యవాదాలు.
అలాగే పరమేశ్ అన్నయ్య గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. నేను ఇంకా ఇంత అర్హురాల్ని కాదేమో అని నా లోపల భయము. ఈ కంకణం వేసినందుకు ఇది చూసుకున్నప్పుడల్లా నాకు ఇంకా భయం అవుతుంటుంది. నేను ఇంకేం చేయాలి, ఇంకెలా చేయాలి, నటన ఎలా వెళ్ళాలి, ఇది ఒక భారంలాగా బాధ్యత పెరిగిపోయిందని భావిస్తున్నాను నేను. అలాగే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అన్నయ్య గారికి ధన్యవాదాలు. పరమేశ్ అన్నయ్య గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను. ధన్యవాదాలు అన్నయ్య గారు. అలాగే మా అక్కయ్య, మా చెల్లెలు అందరు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మీ అందరి ఆధ్వర్యంలో వాళ్ళు పిలుస్తాను సార్, వాళ్ళ విషెస్ తీసుకుంటానని సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాదా వీరమణి. తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరమ్మ, జవాజీ వీరమ్మ. మా నాన్నగారికి నేను 5వ సంతానం. వేపల మాధవారం అనే గ్రామంలో మెళ్ళచెరువు మండలంలో నల్గొండ జిల్లాలో జన్మించాను. మా నాన్నగారు భజనలు పాడేవాళ్ళు. ఆయన వారసత్వం నాకు ఒక్కదానికి వచ్చిందని మా అమ్మగారు అంటూ ఉండేవాళ్ళు. భజనలు పాడుతూ, కోరస్ పాడుతూ చిన్నప్పుడే గుళ్ళకి వెళ్ళటం, అలా పాడుతూ నాకు ఆ గాత్రం అలవాటు అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా వారు నన్ను తిరుపతిలో మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేయటం, అక్కడ విశారద కోర్సు పూర్తి చేయటం. మా మేడం గారు కొత్తపల్లి వందన మేడం గారు, ఆవిడ దయ వల్ల మంచి సంగీతం నేర్చుకొని, సంగీతం అంటే అది అంతులేంది, ఎంతో కొంచెం నేర్చుకొని బయట భజనలు పాటలు అలాగా తడకమళ్ళ రామచంద్రరావు గారి ద్వారాగా మిర్యాలగూడెం వారి సంస్థ, ఆయన గారి ద్వారాగా నేను ఈ రంగస్థల నాటకానికి పరిచయం అవ్వటం జరిగినది. మా వారి ప్రోత్సాహంతో, ముఖ్యంగా వారు రథసారథి నన్ను తీసుకెళ్ళడం, తీసుకురావడం, నాకు నిద్ర వస్తున్నా కూడా ఆయన జాగ్రత్తగా దగ్గర చూసుకోవడం, మా వారి ప్రోత్సాహంతో నేను ఇంతకాలం రాణిస్తున్నాను. రాధ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందండి. చింతామణిలో రాధ క్యారెక్టర్, ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే దాని తర్వాత అద్దంకి శంకర్రావు గారు నాకు చంద్రమతి క్యారెక్టర్ నేర్పించారు కరోనా టైంలోనే. ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఆ టైం సద్వినియోగం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. చంద్రమతి 6 నెలల్లో పూర్తి చేసుకొని మొట్టమొదటి ప్రదర్శన ఆయన ఆధ్వర్యంలో చేసాము. ఆ తర్వాత వినాయక్ రాజు గారు, వియు నాగేశ్వరరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, అలాగే సూర్యనారాయణ గారు అలాగే గుంటూరు సురేష్ గారు, వీళ్ళందరి గురువుల ప్రోత్సాహంతో నేను చంద్రమతి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా నటన బాగా చేస్తుందని మంచి పేరుంది. ప్రేక్షకులు చెప్తున్నారు, ఇంకా నేను పూర్తిగా అంత బాగా చేస్తున్నానని కాదు, వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు ప్రేక్షకులు. ఇవాళ శివాని ఆర్ట్స్ ద్వారా ఇంతమంది పెద్దల సమక్షంలో మీరు అవును, నన్ను గుర్తించారు అనేవాళ్ళు. శివాని ఆర్ట్స్ వాళ్ళు, పరమేశ్ అన్నయ్య గారు నన్ను గుర్తించి, అలాగే మేడం గారు పేరు శ్రీదేవి మేడం గారు అని చెప్పారు, వారి సంస్థ పేరు చెప్పలేదు. మేడం గారు మహిళల్ని ప్రోత్సహిస్తూ నాకు ఈనాడు స్వర్ణ కంకణం వేయటం జరిగినది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు ఇంకా అంటే ఇది ఒక పరువు బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా నటన బాగా చేయాలి, ఇంకా ఏదో సాధించాలనే ఒక సంకల్పాన్ని గుర్తు చేస్తున్నట్టుగా నా ఫీల్ అవుతుంది. నేను చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమం జరగటం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. మహానుభావులు నన్ను గుర్తించినందుకు. తెలంగాణలో ఈ నాటక రంగం ఎక్కువగా గుర్తింపు లేదని నేను చాలామంది పెద్దలు అంటుంటే విన్నాను. కానీ ఈరోజు నాకు అనిపించింది, అంటే చిన్న వయసులోనే రావడం, బయటికి కార్యక్రమాలు చేయటం, చాలా హరిశ్చంద్ర నాటకం చాలా ప్రదర్శనలు ఇచ్చాను నేను. ముఖ్యంగా ఈ శివాని ఆర్ట్స్ వాళ్ళు నన్ను గుర్తించి ఈరోజు స్వర్ణ కంకణం వేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీ. ధన్యవాదాలు పరమేశ్ అన్నయ్య గారు, మీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. చెప్పాలంటే ఆయన నన్ను ఒక చిన్నపిల్లలాగా
అసలు ఇంకా అసలు ముఖ్యమైన విషయం చెప్పాలంటే నాకు అసలు చదువు రాదండి. మా వాళ్ళందరూ పల్లెల్లో పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, వ్యవసాయం పనులు చేస్తూ ఉండేవాళ్ళం. నాకు మ్యారేజ్ అయినంత వరకు నాకు అక్షరం ముక్క రాయటం రాదు, చదవటం రాదు అసలుకి. ఆయన నా మ్యారేజ్ అయిన తర్వాత ఆయనే నైట్ పడు పుస్తకాలు తీసుకొచ్చి రాపించే వాళ్ళ కాడి నుంచి నేర్పించారు. ఆయన నాకు తొలి గురువు, నాకు అన్నీ ఆయన. ఇంకా తల్లిదండ్రులు అన్నీ, స్నేహితులు ఆయనే, గురువులు ఆయనే. సాదా కొండయ్య గారు మా వారు, ఆయన నాకు దేవుడు అంతే. ఆయన ఇప్పటికీ నాకు రథసారథి. ఆయన ఏ కార్యక్రమంకి వెళ్ళినా రాత్రి కూడా తంగిడిలో నాటకం ఆడుకొని వచ్చాము. నేను నిద్రపోయాను, వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్నాను. వచ్చేసినావు అమ్మది అంటారు. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాకు ఎన్నంటే ఉండి జాగ్రత్తగా కాపాడుకొని తీసుకొస్తారు. నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మహానుభావుడు నాకు జీవిత భాగస్వామిగా దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. చెప్తూ నా పేరు సాదా కొండయ్య. నా పేరు సాదా కొండయ్య, వీరమణి. అయితే పెళ్ళి అయిన తర్వాతనే ఆవిడ అక్షరాభ్యాసం నేర్చుకొని, అంటే కొన్ని మెలకువలు నేర్చుకొని తిరుపతి కాలేజీలో సంగీత కళాశాలలో 3 సంవత్సరాలు కోర్సు చేసింది. దాంట్లో ఫస్ట్ వచ్చింది, మంచి మార్కులతో పాస్ అయింది. పై చదువుల కోసం మేమిద్దరం ఎడబాటు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నో ఈ దేవుడి పాటలు నేర్చుకుంది, భజన కీర్తన నేర్చుకుంది. చాలా ఎక్కువ, చాలా 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 నేర్చుకుంది. తర్వాత దాంట్లో కూడా కొంచెం ఆదరణ తక్కువ. ఈ మొబైల్ ఆయన మీరైతే బాగుంటారమ్మా, మంచి చిన్న వయసు, భవిష్యత్తు ఎక్కువ ఉంటుందని అక్కడికి పోతే అక్కడ 2 సంవత్సరాలు నిరంతరం రోజు పోయి మిర్యాలు కూడా మేళ చెల్లి మిర్యాలు కూడా పోయి అట్లా కష్టపడి నేర్చుకుంది. సరే సార్, మీది ఇవాళ ఆవిడకి స్వర్ణ కంకణం వచ్చినందుకు మీరు యాజ్ హస్బెండ్గా మీరు అసలు చెప్పలేదండి, ఇది ఊహించండి. ఆవిడ అన్ని మిరాకిలే. ఆవిడ చదువు కానీ, ఆవిడలోంచి ఉన్న కళ కానీ, జనాలు చెప్పుకునేది కానీ చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా గొప్పగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేండి. చాలా గొప్ప ఇది సన్మానం. చాలా ఆనందం. థ్యాంక్ యూ. శివాని ఆర్ట్స్ వాళ్ళు గుర్తించారు. అదే మీరు చెప్పారు కదా శివాని ఆర్ట్స్, నేను అడిగాను కూడా అదే కదా. అందరికీ నమస్కారం. ఈరోజు శివాని ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. నాటక రంగము అంతరించిపోయే టైంలో పరమేష్ గారు శివాని ఆర్ట్స్ నుంచి ఈ కార్యక్రమమును పెద్ద ఎత్తున చేయడము ఎంతో సంతోషకరం. అందులో మహిళలకి కంకణధారణం అంటే జెంట్స్కే చేస్తూ ఉంటారు ఇప్పుడు, కానీ ఫస్ట్ టైము మహిళలకి ఈ కార్యక్రమం చేయడము ఎంతో సంతోషకరం. అందులో నన్ను ఈ కార్యక్రమం గెస్ట్గా పిలవడము, ఈ సంస్థ గౌరవ అధ్యక్షురాలని నేను. నా పేరు శిల్పారెడ్డి, నేను బీజేపీ సీనియర్ నాయకురాలని, క్లాసికల్ డాన్సర్ని, నంది అవార్డు గ్రహీత. పరమేష్ గారు నాకు చిన్నప్పుడు మేకప్ చేసేవారు. నాకు ఇదే తెలుగు యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్కి మేకప్ చేశారు. నాకు ఈ సంస్థకు ఈ అవకాశం ఇచ్చి గౌరవ అధ్యక్షురాలు ఇచ్చినందుకు పరమేష్ గారికి ధన్యవాదాలు.